హాయ్ అండి. వెల్కమ్ టు మధు క్రియేషన్స్. యాక్చువల్‌గా బర్త్‌డే ఉందని అందరికీ చెప్పానా, బర్త్‌డే అయిపోగానే ఇస్తాను అని. అది పెద్ద ప్రాబ్లమ్ అయిపోయింది ఇప్పుడసలు. అంటే అందరికీ సేమ్ డే ఇవ్వలేం గదా! యాక్చువల్‌గా ఇవి ఓన్లీ హెమ్మింగ్ యేసుకుంటారు తను. అండ్ హ్యాండ్‌కి కట్ వర్క్ పెట్టమన్నారు. ఇవి 3 పట్టు సారీలో బ్లౌజెస్ అంట. ఇవి 2 ఉన్నాయి గదా! మెరూన్ అండ్ రెడ్డు 2 కలిపి 5200 ఏమో పడినాయంట. 2 బ్లౌజ్ పీసులు నార్సింగ్‌లో. మీకేమనిపిస్తుందో చెప్పండి? ఎక్కువ అనిపిస్తుందా? తక్కువ అనిపిస్తుంది? ఇంకా అవి కంప్లీట్ అయ్యాయి ఈరోజే. అండ్ హెమ్మింగ్ ఇవ్వాలి. అండ్ ఇవొచ్చేసి ఒక్క ఫ్యామిలీ మొత్తం లేడీస్ బ్యాచే మాలాగా. మేము గూడా అంతే. నేను, లత, అమ్మ వాళ్ళు ముగ్గురు, మేమిద్దరం అండ్ మాకు శాన్వి, పూజి అందరూ. బట్ ఆఫ్టర్ శాన్వి తర్వాత ఇంకా ముగ్గురు మగపిల్లలే పుట్టారనమాట. ఇంకొక పాప ఉంటే బాగుండు అనుకున్నాం చెల్లెలకి. అయితే మనలాగే మొత్తం లేడీస్ బ్యాచ్, ముగ్గురు ఆడపిల్లలు, వాళ్ళు ముగ్గురు అక్కల చెల్లెళ్ళు. వాళ్ళకి ఒకళ్ళకి ఇద్దరు ఆడపిల్లలు అండ్ వాళ్ళ ఫ్రెండ్ అండ్ వాళ్ళ మమ్మీ. సో చాలా మంది లేడీస్ ఉంటారు వీళ్ళ ఇంట్లో. సో కింద ఒక జార్జెట్ శారీ ఉంది. అది శారీ తీసుకొచ్చారు. శారీ తీసుకొచ్చి ఫ్రాక్ కుట్టమన్నారు. ఆ ఫ్రాక్ కాదు, ఫ్రాక్ కుట్టాలా అని అడిగాను నేను. లేదు లెహెంగా కుట్టమన్నారు. లెహెంగా అంటే పైన ఏదన్నా ఉంటే బాగుంటుందండి, కొంచెం డిఫరెంట్గా క్లాత్ తెచ్చుకోండి అని చెప్తే రాధాకృష్ణలో తెచ్చుకున్నారంట. అది పైన క్లాత్ 550 రూపీస్ ఏమో పడింది. బాగా ఎక్కువేమో అనిపించింది నాకు. బట్ ఆ క్లాత్స్ ఇప్పుడు అంతే ఉన్నాయి, ట్రెండ్లో ఉన్నాయి అండ్ కాస్ట్ కూడా అలాగే ఉంది. ఈ కింద జార్జెట్ సారీ పెద్దగా ఏమీ కాస్ట్ ఏం పడలేదంట. నార్మల్ జార్జెట్ సారీ ఉంటుంది కదా, 300-350 అట్లా. సో చాలా స్టిచ్ చేయించుకున్నారనమాట వీళ్ళు. దగ్గర ఒక 6-7 ఫ్రాక్స్ ఉన్నాయి అండ్ లెహెంగాస్, బ్లౌజెస్ అన్నీ చాలా ఉన్నాయి. అయితే నేను ఒక్కొక్కటి అన్నీ ఒకసారి ఇవ్వలేదు. జస్ట్ తీసుకొచ్చారు. బర్త్డే ముందు ఒక 2నో 3నో ఇవ్వమన్నారు. ఒక 4 అనుకుంటాం మేబీ. అవైతే అసలు వీడియో కూడా తీయలేదు. కటింగ్ అప్పుడు కానీ, స్టిచ్చింగ్ అప్పుడు కానీ, ఈవెన్ స్టిచ్ చేసిన తర్వాత నార్మల్గా ఒక షార్ట్లో అప్లోడ్ చేస్తా కదా నేను ఆఫ్టర్ స్టిచ్చింగ్, అలా కూడా నేను చేయలేదన్నమాట. అసలు అంత ఇంకా చూసుకోండి, బర్త్డే ముందు రోజు ఇవ్వడం అంటే అంత హెవీగా ఉండింది వర్క్. సో అంత టెన్షన్లో అంత రిస్క్ తీసుకోలేదు, ఇచ్చేసా. అండ్ ఇవేంటంటే ఆఫ్టర్ బర్త్డే నేను ఎప్పుడు చెప్పానంటే, బర్త్డే మంగళవారం అంటే నేను గురువారం ఇస్తా అని చెప్పా వీళ్ళకి. సో అంటే వీళ్ళు ఇక్కడ ఉండేవాళ్ళు కాదనమాట. ఇక్కడ నుంచి వేరే పల్లెటూర్లలో, అత్తగారులు వేరే పల్లెటూర్లలో ఉండేవాళ్ళు. అక్కడి నుంచి ఇక్కడ పుట్టింటికి వచ్చారు. వీళ్ళకి ఇచ్చేయాలి. ఒక రోజు లేట్ అంటే ఒక్కరోజు అటు ఇటు అయినా పర్లేదు, నార్మల్గా ఫంక్షన్ ఏం కాదు కానీ ఊరికి వెళ్ళిపోతారు కదా, దానికోసం. సో నేను గురువారం ఇస్తా అని చెప్పా. సో గురువారం నైట్కి కంప్లీట్ చేయాలన్నమాట. ఇది మేబీ బుధవారం అనుకుంటా. ఇంకా అప్పటికప్పుడే వర్క్ అది ఇది చాలా హెవీ ఉండింది. బుధవారం నైట్ కాదు ఇది, గురువారం నైటే. నేను గురువారం నైట్కి కంప్లీట్ చేస్తాను. అంటే సాటర్డే వాళ్ళు ఊరికి వెళ్ళారు. నేను ఫ్రైడే మార్నింగ్కి, అంటే గురువారం మొత్తం కంప్లీట్ చేసి పక్కన పెట్టేస్తా, ఫ్రైడే మార్నింగ్కి ఇస్తాను అని చెప్పేసాను అనమాట. నైట్కి ఎట్లా లేదన్నా కంప్లీట్ చేస్తాను. బట్ పీకోలు అవి కంప్లీట్ కాలేదు. అంటే పీకో మిషన్ చెల్లెల దగ్గర ఉంటుంది, పక్కనే ఉంటుంది చెల్లెలు కూడా. సో నేను ఓన్లీ స్టిచ్చింగ్ చేసేస్తాను. ఇంకా పీకో అవన్నీ లత చేసింది. పాప ఆ పిల్లయి కూడా మిషన్ ఆమె దగ్గర ఉండడం వల్ల తనకు వచ్చే లాస్ ఏంటంటే, తన కస్టమర్స్ పక్కన పెట్టి పీకో చేయాల్సి వస్తుంది అట్లా. సో మొత్తానికైతే ఇట్లా జరిగింది. ఫంక్షన్ కూడా మంచిగా అయిపోయింది, చాలా పీస్ఫుల్గా అయిపోయింది. ఎక్కువ హడావిడి, ఎక్కువ టెన్షన్, ఎక్కువ అట్లా ఏమీ లేకుండా ప్రశాంతంగా అయిపోయింది. అనుకున్న వాళ్ళందరూ చాలా, అనుకున్న కంటే ఎక్కువ మంది వచ్చేసారు మొత్తానికి. సో వీళ్ళ ఫ్రాక్స్ నేను ఇవి చూపించేవి ఒక షార్ట్లో అప్లోడ్ చేస్తాను. ఇప్పుడు నేను స్టిచ్ చేసేవి అండ్ ఇంకొకటి స్టిచ్ చేశాను. అవి మీటర్ 200 ఎంతో అనుకుంటా, 200-250 ఉంది. బుటీ వచ్చింది ఒకటి. దాంట్లో 2 టైప్స్ ఉన్నాయన్నమాట. ఒకటేమో 200 ఉంది, చిన్న చిన్న బుటీస్ వచ్చేది చమ్కీ లాగా. అండ్ ఇంకొక రకం 2 క్లాత్స్ మన దగ్గరే ఉన్నాయి. వీళ్ళదేమో 200 per మీటర్ అంట. ఇంకొకళ్ళు ఈరోజు నేను ఈ వాయిస్ ఓవర్ ఇచ్చే టైంకి ఇంకొకళ్ళు తెచ్చుకున్నారు సేమ్. బట్ అది స్పేస్ సిల్క్ అనమాట. అంటే జార్జెట్ మీద చిన్న చిన్న బుటీస్ వచ్చేదేమో 200, స్పేస్ సిల్క్ మీద చిన్న చిన్న బుటీ వచ్చేదేమో 280 అంట. బట్ దేని షైనింగ్ దానికే ఉంది, దేని ప్రైస్ దానికే ఉంది. అండ్ వీళ్ళు ఒక టాప్ కూడా స్టిచ్ చేయించుకున్నారు. టాప్కి అయితే నేను అవి షార్ట్లో అప్లోడ్ చేస్తా, స్టిచ్ చేసినవి. టాప్ స్టిచ్ చేసినప్పుడు అవేమి వీడియోలో నేను షూట్ చేసినట్లేనే ఈ రోజు మాత్రమే షూట్ చేస్తాను. అంటే ఈరోజు నేను ఏం చేసా, చిన్నపిల్లలవి 2 లెహెంగాస్ చాలా సింపుల్ ఉన్నాయి కదా, అవి స్టిచ్ చేసా. ఇంకా అంతవరకు అయిపోయింది. ఇది అప్పుడే అనుకోవద్దు, ఇది మార్నింగ్ అనమాట. సేమ్ టీషర్ట్లో ఉన్నాను కదా, ఆల్రెడీ స్నానం చేసి కుట్టా. జనరల్గా నేను ఏం చేస్తానంటే మొత్తం
స్టిచ్చింగ్ అది మొత్తం కంప్లీట్ అయిన తర్వాత పడుకునేటప్పుడు స్నానం చేస్తా. బట్ ఇప్పుడు చాలా చల్లగానే ఉంటుంది, కొంచెం వర్షాలు వస్తున్నాయి కదా, సో ముందు కూడా స్నానం చేసేసి కొంచెం ఫ్రెష్గా ఉంటుందని కొంచెం స్టిచ్ చేస్తున్నా. సో ఇది మార్నింగ్ లేయగానే, ఇది మన యూట్యూబ్ కస్టమర్ది విజయ్. అది ఫస్ట్ చూపించాం కదా వీడియో, అది ఫ్లిప్, అది సెల్ఫీ కదా, ఏమంటారు ఆపోజిట్ డైరెక్షన్లో ఉంటుంది. ఇది వచ్చేసి నార్మల్గా ఒరిజినల్గా ఇలా ఉంటుంది అనమాట, డోర్ అది ఇది. సో ఇది విజయ్ అది. తనవి 6 బ్లౌజెస్ ఉన్నాయి నా దగ్గర. 6 బ్లౌజెస్ ఉంటే తను ఒకటి అడిగింది, ఇచ్చినప్పుడే ఒక 2 డేస్లోనే ఒక బ్లౌజ్ ఇవ్వండి అని అడిగింది, ఇచ్చేసాను అది. బట్ తర్వాత 8కి 9కి అట్లా అన్నీ మిగతాయి స్టిచ్ చేసేయండి, మ్యారేజ్ యానివర్సరీ అని చెప్పలేదు కానీ నార్మల్గా ఇవ్వండి అని చెప్పింది. ఓకే చెప్పా. ఇంకా తర్వాత బాబు బర్త్డే ఉంది కదా, నేను ఇంకా తను అడగలేదు, నేను చెప్పలేదు. ఇక సడన్గా కాల్ చేసింది, ఇట్లా యానివర్సరీ ఉంది అని. అంటే రేపు యానివర్సరీ ఉందంటే ఈరోజు నైట్ కాల్ చేసింది అనమాట. కాల్ చేయగానే ఇప్పుడు యాక్చువల్గా మనం ఆ టైంకి మొత్తం ఇచ్చేయాలి కదా. సో నేను చెప్పా, యానివర్సరీ ఉంది కదా, నీకు ఏదైతే రేపు వేసుకుంటావో అదైతే ఇప్పుడు కుట్టిస్తా అని చెప్పా. అందుకనే నైట్కి నైట్ స్టిచ్చింగ్ చేసి, నైట్ కాదు సారీ, ఇది మార్నింగ్ అనమాట. మార్నింగ్ అంటే మార్నింగ్ కూడా కాదు, నేను అర్లీ మార్నింగ్ దాకా స్టిచ్చింగ్ చేస్తా కదా. సో అంటే 4 అట్లా అవుతుంది పడుకునేసరికి. సో లేచేసరికి మధ్యాహ్నం అవుతుంది, స్కూల్స్ లేవు కదా. ఇప్పుడు ఇంకా స్కూల్ స్టార్ట్ అయిపోయినాయి, ఇంకా అర్లీగానే లేయాలి, అర్లీగానే పడుకోవాలి. మెయిన్ ఏంటంటే నాకు మైనస్ పాయింట్, బాబు పడుకోడు మార్నింగ్ 4:35 వరకు కూడా. ఇంకా అప్పటి వరకు మేల్కొనే ఉండాలి కదా అని నేను కూడా ఏం చేస్తా అంటే స్టిచ్చింగ్ అప్పుడే చేసుకుంటా, అండ్ ఆఫీస్ వర్క్ 2 కూడా అప్పుడే మేనేజ్ చేసుకుంటా. అయితే కస్టమర్స్వి మనం ఒక డేట్లో ఇస్తాము అని చెప్పినప్పుడు కొన్ని ఒక 1 డే 2 డేస్ స్కిప్ చేయొచ్చు, బట్ కొన్ని అస్సలు స్కిప్ చేయకూడదు. ఇప్పుడు జనరల్గా లోకల్లో ఉంటారు కదా, లోకల్లో ఉంటారు బట్ వాళ్ళకి 1 2 అవసరం, బట్ అన్ని అవసరం లేదు అనుకుంటే అంతవరకు ఇచ్చి మనం అంటే రేపో ఎల్లుండనో అట్లా ఇవ్వచ్చు. బట్ నాన్ లోకల్ అలా కాదు, వీలైనంత వరకు అంటే 99.9% వరకు ఆన్ టైం చూసుకోవాలి. లోకల్ కూడా ఇప్పుడు మ్యారేజెస్ ఇట్లాంటివి ఉంటాయి కదా, ఇప్పుడు రేపు మ్యారేజ్ ఉంది, మీరు ఈరోజు ఇవ్వలేకపోయారు, అది ఇంకా వాళ్ళకి వేస్ట్ కదా, అట్లాంటివి అలా చేయకూడదు. అండ్ ఇప్పుడు ఇంకొకటి అదే ఫంక్షన్స్ అట్లా అంటే, ఇప్పుడు రెగ్యులర్ సారీస్ నార్మల్ డైలీ వేర్ అంటే ఈ రోజు కాకపోయినా రేపు ఇచ్చిన వాళ్ళకి ఇబ్బంది ఉండదు. బట్ ఏమైనా ఫంక్షన్కి సంబంధించినవి కానీ లేదా అర్జెంటుగా ఊరికి వెళ్ళాల్సినవి కానీ అట్లాంటివి మాత్రం అసలు స్కిప్ చేయకూడదు. మ్యాక్సిమం నేను వీలైనంత వరకు అలానే చూసుకుంటా. అంటే అసలు అంటే మన ఇంక అక్కడ సిచ్యువేషన్ బాగాలేక ఏమైనా క్లాత్ సరిపోకనో అలా నైట్ టైంలో కదా నేను స్టిచ్ చేస్తా. కొన్నిసార్లు కటింగ్ చేసేటప్పుడు సడన్గా క్లాత్ సరిపోదు, అట్లాంటి సిచ్యువేషన్స్లో తప్ప మిగతా రిమైనింగ్ టైం అంతా కూడా మ్యాక్సిమం ఆన్ టైం ఇచ్చేయడానికే చూస్తా. ఇట్లా అసలు ఆపను, వీలైనంత వరకు చెప్పిన డేట్కి ఇవ్వడానికి ట్రై చేస్తాను అనమాట 99.9%. బట్ 1% అనేది మన హ్యాండ్స్లో అసలు ఉండదు, కొన్ని అన్ఎక్స్పెక్టెడ్గా జరిగిపోతూ ఉంటాయి. అండ్ ఇప్పుడు వీళ్ళు వచ్చారు కదా, చాలా కొట్టించుకుంటారు అనమాట. వీళ్ళు కూడా బాను, తన పేరు, చాలా మంచిగా మాట్లాడుతుందనే అనుకోవాలి. ఇది బాను అనే కాదు, నాకు వచ్చే కస్టమర్స్ చాలా మంది కూడా అంటే కొంతమంది ఏంటంటే కట్టే కొట్టే తెచ్చే అన్నట్టు ఉంటారు. బట్ నా కస్టమర్స్ అస్సలు అలా ఉండరు, అంటే నేను కూడా అలా ఉండను, చాలా అంటే చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. ఇక్కడ నేను సైజ్ తీసుకుంటున్నా, ఇది బాను ఫ్రెండ్ అనుకోవచ్చు, కస్టమర్ అనుకోవచ్చు. ఆల్మోస్ట్ నా కస్టమర్స్ అందరూ ఫ్రెండ్స్ కూడా. ఓన్లీ బట్టలు స్టిచ్ చేయించుకోవడం అంతవరకే కాదు, నేను అసలు సైజ్ ఎప్పుడు రాయను, గూగుల్ నోట్స్లోనే ఫీడ్ చేసుకుంటా. అయితే నాకు అంత టైం లేదన్నమాట, గూగుల్లో కొంచెం టైపింగ్కి కొంచెం టైం పడుతుంది. అది చాలా టెన్షన్గా కుడుతున్నా బ్లౌజ్ నేను. తను 4కి వస్తా అంది, మన యూట్యూబ్ కస్టమర్ చెప్పా కదా విజయ్, అది 4కి వస్తానంటే 4 లోపు మనం హెమ్మింగ్ కూడా కంప్లీట్ చేయాలి. హెమ్మింగ్ కూడా నేనే చేసా. పాపం తను కాంప్రమైజ్ అయ్యింది, 5 వద్దు నాకు 1 ఇవ్వండి అని. సో అలాంటప్పుడు మనం అదైనా సరే ఆన్ టైం, తనకు అవసరమైనప్పుడు ఆన్ టైం ఇవ్వాలి కదా అని ఫాస్ట్గా పేపర్ మీద రాసి ఒక ఫోటో తీసుకున్న తర్వాత గూగుల్ నోట్స్లోకి ఎక్కించుకుంటా. కొంచెం టైపింగ్కి టైం పడుతుంది అనమాట, అదే అందుకు. అండ్ వీళ్ళవి చాలా ఉన్నాయి. ముందు నా దగ్గర ఆల్రెడీ కవర్ ఉంది వాళ్ళవి, డ్రెస్ మెటీరియల్స్. నేను డ్రెస్ కటింగ్ స్టిచ్చింగ్ అవన్నీ పెడతా, స్టిచ్చింగ్ కాదు కానీ కటింగ్ షోర్గా పెడతా. స్టిచ్చింగ్ అంటే మీరు అది ఒక మనిషి కావాలి, నాకు తెలిసి నాకు పెద్దగా రానుకుంటూ రాదు అది షూట్ చేయడం. కటింగ్ అయితే నేను షూట్ చేసి మీకు పెడతాను, మీకు ఒక ఐడియా వస్తుంది ఎట్లా కట్ చేయాలి. డ్రెస్ అనేది చాలా సింపుల్ అండి, ఇది బ్లౌజే కొంచెం
కానీ అందరూ బ్లౌజ్ అడుగుతున్నారు కాబట్టి నేను బ్లౌజ్ అండ్ ఫ్రాక్స్ కూడా మీకు కటింగ్ అండ్ స్టిచ్చింగ్ వీడియోలో పెడతా, అస్సలు తిట్టుకోవద్దు. ఎప్పుడప్పుడు టైం అయితేనే ఉంది. కొన్ని డేస్ మారే సీజన్ అంటే మళ్ళీ బర్త్డే ఇట్లా టెన్షన్గానే సాగిపోతుంది వర్క్. ఈ కొంచెం ఫ్రీగా ఉన్నాను నేను అనుకున్నప్పుడు ఏంటంటే నా దగ్గర ప్రాపర్ ఫోన్ లేదు, మైక్ లేదు. ఇప్పుడు నేను యూస్ చేస్తున్నా కదా ఈ మైక్, ఈ ఫోన్ ఇంకా ఆన్లైన్లో పెట్టా కదా, అది 1 వీక్ 8 డేస్ తర్వాత వచ్చాయన్నమాట. అందుకనే అప్పుడు కుదరలేదు. ఆ తర్వాత ఇంక ఇవి రాగానే నేను బిజీ అయిపోయా. చెల్లెలు కూడా వచ్చింది కానీ ఇంకా బర్త్డే పనుల్లో నేను బిజీ అయిపోయా అనమాట. తినే భాను కనిపించట్లేదు కదా ఫేస్, తర్వాత కనిపించింది అనుకుంటా, కొంచెం కనిపించవచ్చు కదా నా ఛానల్ అంటే వద్దులేదు కానీ నువ్వు కుట్టు నేను మాట్లాడుతూ ఉంటా అంటే కూర్చో భాను అంటే అసలు కూర్చోలేదు. ఏంటి నుంచోబెట్టి మాట్లాడుతున్నావు కస్టమర్స్ అసలు అనుకోవద్దు. వాళ్ళకి నేను కూర్చోమంటేనే కూర్చోవాలి అన్నంత ఇదేం లేదు, ఫ్రీడమే ఉంటుంది. నేను చెప్తుంటే లేదు వెళ్తా, పిల్లలు ఇద్దరిని ఇంట్లో వదిలేసి వచ్చా అని చెప్పి ఇంకా డ్రెస్ ఎలా కుడితే బాగుంటుంది, ఎప్పుడు ఇస్తావు, ఇవన్నీ మాట్లాడుతూ ఉంది. అండ్ బర్త్డే ఎలా జరుగుతుంది అంటే ఫ్యామిలీ గురించి అన్ని మాట్లాడుతూ ఉంది అనమాట. చాలా చాలా వీలైనంత వరకు మనం కూడా చేసేదేం ఓన్లీ ఏదో బిజినెస్, మనం వాళ్ళకి అవసరమైంది మనం స్టిచ్ చేసి ఇచ్చాం, మనకు అవసరమైంది వాళ్ళు మనీ ఇచ్చారు, అట్లా కాకుండా కొంచెం హెల్తీ రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తే బాగుంటుంది. మెయింటైన్ చేస్తా కూడా నేను చాలా వరకు మంచి మాట్లాడతా. కొంతమంది ఉంటారు ఎందుకో కలిసినట్టు అనిపించారు నాకు, బట్ బ్యాడ్ ఏం కాదు, గుడ్ ఎవరి క్యారెక్టర్ వాళ్ళది. కొంతమంది ఏంటంటే ఇంకా ఫ్రెండ్షిప్ దాంట్లో మెర్జ్ అయిపోతారు. కొంతమంది ఏంటంటే లేదండి ఇంకంతవరకే మనకి సరిపోతారు అనిపిస్తారు కస్టమర్స్. ఇక ఇప్పుడు నాకు ఒక 200 మెంబర్స్ ఉన్నారనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ చింతల్ అండ్ కోంపల్లి ఇటు సైడ్ అంతా చాలా దూరం నుంచి వస్తారు. అండ్ మన బర్త్డే పార్టీకి వచ్చిన వాళ్ళు కస్టమర్స్ కూడా చాలా మంది ఉన్నారు. కాకపోతే దూరం వాళ్ళని పిలవలేదు, దగ్గర వాళ్ళ వరకు, మన ఇంటి దగ్గర ఉన్న వాళ్ళ వరకు వెళ్ళి పిలిచాను అనమాట. దూరం ఉన్న వాళ్ళని ఇంకా నాకు అసలు ఇల్లు కూడా తెలియదు, నేను వీళ్ళకి దగ్గర ఉన్న వాళ్ళకి కూడా తెలియదు, ఫోన్ చేసి కనుక్కొని వెళ్ళా. మనం వెళ్ళగలిగినంత వరకు చెప్పగలిగినంత వరకు, రిమైనింగ్ అందరూ తెలియదు కదా సో చెప్పలేదు. ఈ బ్యాగ్ కనిపిస్తుంది కదా, ఒక కర్టన్ సెట్ చేశారు, రేపటి వీడియోలో మీకు కనిపిస్తుంది అది. అంటే ఇవే ఈ హాల్కి ఏంటంటే 4 డోర్స్ ఉంటాయి అనమాట, అన్ని చుట్టుపక్కల డోర్సే ఉంటాయి. హాల్లో ఒక్కొక్కటి అంటే బయటకు ఒకటి, అంటే మెయిన్ డోర్ ఒకటి, బాత్రూమ్ సైడ్ ఒకటి, బయట బాత్రూమ్ ఉంటుంది, అటు సైడ్ ఒకటి, బ్యాక్ సైడ్ బాల్కనీకి ఒకటి అండ్ బెడ్రూమ్కి ఒకటి, 4 డోర్స్ ఉంటాయి. బట్ ఆ వెనక బ్యాక్గ్రౌండ్ అనేది నాకు మంచిగా లేదు అని చెప్పి నేను కర్టన్ సెటప్ చేసుకున్నా. నిన్ననే సెట్ చేశారు, ఐ మీన్ ఈ వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పటికి నైటే సెట్ చేశారనమాట. ఏదో చెప్తూ ఉన్నా వానికి, మొత్తానికి బ్లౌజ్ అయితే అయిపోయింది. అంటే హెమ్మింగ్ కూడా నేనే చేసా, ఎందుకంటే చెప్పా కదా తనకి పాపం 4కి కావాలనింది ఒక్క బ్లౌజు. ఇక అది కూడా ఇవ్వకపోతే మనం వేస్ట్, అండ్ మన దగ్గరికి ఇంకా రాను కూడా రారు. మనకి కనీసం కొంచెం నార్మల్వి కొంచెం లేట్ అయినా పర్లేదు, ఎవరికైనా సరే నార్మల్వి కొంచెం లేట్ అయినా పర్లేదు. ఇలాంటివి అవసరమైనవి ఇప్పుడు యానివర్సరీకి వేసుకోవాలనుకుంది, మనం ఇవ్వలేకపోయాం, ఏదో ఒళ్ళు బరువుగా. జనరల్గా పగలు నేను పెద్ద కుట్టలేను, కుట్టను కూడా, నాకు టైం కుదరదు పగలే, నైట్ టైమే కుడతా, ఇంకా హరి వచ్చాక ఎక్కువ కుడతా అనమాట. కానీ అది బాబు నిద్రపోయినప్పుడు ఫాస్ట్గా ఇది కుట్టేశాను. తీసుకెళ్ళిపోయింది, వచ్చి ఒక 6కో ఏమో వచ్చినట్టుంది, వచ్చి తీసుకెళ్ళిపోయింది. అండ్ ఇక చాలా ఉన్నాయి. ప్లెయిన్ బ్లౌజ్ కటింగ్ అవసరం లేదేమో అనుకుంటున్నా మీకు. ఇప్పుడు తను ఉంది కదా, బాను ఉంది కదా, తనవైతే లైనింగ్ బ్లౌజులు ఉన్నాయి. అండ్ కాకపోతే ప్రిన్సెస్ కట్ ఉన్నాయి అనుకుంటా తనది. అండ్ నార్మల్ది ఒకటి చూసి నేను ఒకదాని వీడియో అయితే ఖచ్చితంగా పెడతా అండి, ఎందుకంటే అది నైటే తీయాలి, పగలు అంత డిస్టర్బెన్స్ ఉంటుంది బయట కటింగ్ దగ్గర, నైటే తీయాలి. నేను వీలు చూసుకొని పెడతాను. మన యూట్యూబ్ కస్టమర్స్ కూడా ఆల్మోస్ట్ ఒక 2-3 ఉన్నాయి, మిగతా అందరూ ఇచ్చేసాము, పంపించేసా, పార్సల్ పంపించాల్సినవి అండ్ ర్యాపిడో చేయాల్సినవి చేసేసాను. షార్ట్స్లో అప్లోడ్ చేస్తాను నేను స్టిచ్చింగ్ చేసినవి అండ్ ఆఫ్టర్ స్టిచ్చింగ్ ఎట్లా ఉంది అనేది. తినైతే ర్యాపిడో పార్సల్ ఏం అవసరం లేదు, వాళ్ళ హస్బెండ్తో వచ్చి తీసుకెళ్ళిపోతుంది. విజయ దగ్గరే ఉంటారంట, 2 కిలోమీటర్సే, లేదంటే అసలు మొత్తం కుట్టేదాన్ని నేను నైట్ మొత్తం. నేను అడిగా అందుకనే, ఎంత దగ్గర అంటే 10 మినిట్స్ అంతే అనింది. ఓకే మళ్ళీ వస్తా, ఎట్లాగో ఫ్రాక్స్ ఉన్నాయి అనింది. సో ఇంతే ఈ వీడియో, బాయ్ బాయ్.